గారు లేకపోతే గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ లాగా అవినీతి సొమ్మెమన్న తెలంగాణ ఉందండా? మీరంతా తెలంగాణ ప్రజలు దోచుకున్న తెలంగాణ వాదం పేరుతో లక్షల కోట్ల అవినీతి సొమ్ము ఈ రోజు మీరు బతుకుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆయన సొంత డబ్బులతోనే తెలంగాణకి ఆయన చేతనైనంత ఏరోదయం చేసిండు. కరోనా వేవ్ వచ్చినప్పుడు 2 కోట్ల రూపాయలు సహాయ నిధికి తెలంగాణ సహాయ నిధికి ఇచ్చిండు. హైదరాబాద్ బదులు వస్తే 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఆయన ఇష్టదైవం ఆంజనేయ స్వామికి టీడీపీ నిధిలో 35 కోట్ల రూపాయలు ఈ రోజు చేసిండు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నాకు పార్టీ పెట్టని ధైర్యం ఇచ్చిన ఆంధ్ర గడ్డ మీద నుంచి చెప్పగలిగే దమ్ముదైన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. తెలంగాణలో సమాజం చాలా బాగుంటది, ఆంధ్రాలో కులాలతో కూరుకుపోయిందని ధైర్యంగా చెప్పగల అది ఉంది. ఈ రోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే పవన్ కళ్యాణ్ గారు దేశానికి సంబంధించిన నాయకుడు, మీరు దేశ రాజకీయాల్లో పాల్పంచుకోవాలి ఎన్నో సార్లు బహిరంగ వేదికలో ప్రదర్శిస్తే పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం చేయాలని మీ యొక్క బుద్ధిని ఈ రోజు మీరు బయట పెట్టుకున్న సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం తెలియజేసుకున్నాం. ఈయన అసలు పార్టీ జెండా వేసుకుంది, కండువా వేసుకుందేమో, ఈయన మోసేదేమో కాంగ్రెస్ పార్టీ కండువా, కాంగ్రెస్ పార్టీ జెండా. మరి కాంగ్రెస్ పార్టీ అన్న తెలంగాణ పార్టీయా? కాంగ్రెస్ తెలంగాణలో పుట్టిన పార్టీ, ఇటలీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇటలీ పార్టీ నేను అంటా ఉన్నా, ఉత్తరప్రదేశ్ పార్టీ అని అంటా ఉన్నా. నీకేం హక్కు ఉందని ఇక్కడ తెలంగాణలో సోనియా గాంధీ వచ్చి సభలు పెడితే, రాహుల్ గాంధీ వచ్చి సభలు పెడితే చక్కగా తెలుగు మాట్లాడటం వాళ్ళకి రాదు, తెలుగులో వాళ్ళు మాట్లాడడం మాకు అర్థమే కాదు. వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయ సభలు పెట్టుకోవచ్చు. కానీ ఒక తెలుగు వ్యక్తి ఈ రోజు దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళకి ఖ్యాతి తీసుకొస్తున్న ఒక లీడర్ అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో సభ పెట్టుకోవడానికి, ముఖ్యంగా హైదరాబాద్ లో సభ పెట్టుకోవడానికి మీకు అడ్డు వచ్చింది. ఈ రోజు కుట్రపూర్తిగా ఇప్పుడే మెసేజ్ వచ్చింది, సభకు కూడా ఈ రోజు పర్మిషన్ ఇవ్వలేదంటే హైదరాబాద్ ఎటు తీసుకెళ్తున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా తీసుకెళ్తున్నారు అంటే లాండ్ ఆర్డర్ అయితే ఈ రోజు అడుగుతా ఉన్నా. వాళ్ళు పెట్టిన కండిషన్ కూడా, వాళ్ళు పెట్టిన రీజన్ కూడా వెరీ సిల్లీ. ఎంత సిల్లీ ఉందంటే పార్కింగ్ లేదంట సంజయ్ కన్వెన్షన్ కి, పార్కింగ్ అన్ని వెహికల్స్ కి పార్క్. మేము ఒక ఇంటర్నల్ మీటింగ్ ఒక 2000 మంది ముఖ్య కార్యకర్తలతో, మా దగ్గర 1,00,000 మంది ఉద్యమీలు ఉన్నారు. అంటే దట్ మీన్స్ మీరు మెంబర్షిప్ అంటాం, అది యాక్టివ్ మెంబర్షిప్ 1,00,000 మంది ఉంటే 1,00,000 మందితో మేము మీటింగ్ పెట్టుకోవట్లేదు, 2000 మందితో ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించి పర్మిషన్ మేము అడిగినాం, దట్టు ప్రోటోకాల్ అడిగినాం. ఈ రోజున మీరు దానికి పర్మిషన్ లేదు. ఎందుకు పర్మిషన్ లేదంటే వెహికల్ పార్కింగ్ లేదు. నేను అడుగుతా ఉన్నా, గత 3 రోజుల నుంచి అక్కడ క్రైస్తవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అదే సంజయ్ కన్వెన్షన్ లో గత 3 రోజుల నుంచి, నిన్ననే అయిపోయినట్లున్నాయి అవి, క్రైస్తవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ మహాసభలకు పర్మిషన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి సభకి ఎందుకు మరి వాళ్ళకి పార్కింగ్ అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారి సభకి పర్మిషన్ కి పార్కింగ్ కావాల్సి వచ్చిందా అడుగుతా ఉన్నా. ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఒక తెలంగాణ యువకుడిగా, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థి నాయకుడిగా చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇంకెన్ని రోజులు, ఈ రోజుకి ఆల్మోస్ట్ 2014 నుంచి 12 సంవత్సరాలు అయింది తెలంగాణ ఆంధ్ర విడిపోయి. ప్రజల మధ్య వైషమ్యాలు లేవు, ప్రజలందరూ చాలా హ్యాపీగా బతుకుతా ఉన్నారు. ఈ రోజున మీరు ఇంకా తెలంగాణ వాదన అడ్డు పెట్టుకుని ఎన్ని రోజులు మీరు ఇంకా అధికారాన్ని అనుభవించాలి, పదవులు అనుభవించాలి, డబ్బు సంపాదించుకోవాలి, అక్రమ సంపాదన సంపాదించుకోవాలి? ఎన్ని రోజులు మీరు ఈ రోజున ఈ విధమైన కుట్రలు చేస్తారని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇంకోటి చెప్పదలుచుకున్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం ఉందా? తీవ్ర అవినీతులు అన్ని పార్టీలు కూలిపోయిన లక్షల కోట్ల అవినీతిని బీఆర్ఎస్ పార్టీ చేస్తే అదే వరవని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా ఉంది. ఒక సామాజిక న్యాయం అంటూ తెలంగాణలో ఏముండదు, సామాజిక తెలంగాణ అంటే ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నిటిని అవినీతి లేని పరిపాలనలో భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. యువతకి, మహిళలకి, బీసీ, ఎస్టీ, మైనార్టీలు ఒక రాజకీయ వేదికని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు. అలాంటి వేదిక మాకు తెలంగాణ కావాలి, మీలాంటి లీడర్ మాకు తెలంగాణలో కావాలని మేమంతా ప్రతిసారి రిక్వెస్ట్ చేసి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు వేదిక ఇవ్వండి, మాకు జనసేన వేదికనివ్వండి, మేమే పరిపాలించుకుంటాం తెలంగాణని. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కూతురో, కేసీఆర్ కొడుకో, రేవంత్ రెడ్డో ఇంకొకరు వచ్చి మాకు పరిపాలించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మోచేతులు నీళ్లు తాగాల్సి మేము బతకాల్సిన అవసరం లేదు. మాకు ఒక వేదిక ఇవ్వండి, మా వేదిక మీద మేమే తెలంగాణ పరిపాలించుకుంటాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీని ఇక్కడ విస్తరించే ఆలోచనలో ఉన్నారు. కేరళలో విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు, తమిళనాడులో విస్తరించాలనే ఆలోచన. అది 10 మంది అవని, 20 మంది అవని, మాకు ఒక విధానం ఉంది, మాకు ఒక సిద్ధాంతం ఉంది, మాకు ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం మేము పార్టీ నడుపుతా ఉంటే, ఇంత బ్రాడ్ వేలో మేము పార్టీ నడుపుతా ఉంటే, ఈ రోజు తెలంగాణ ఇంకొక బాధాకరమైన విషయం అనిపోయింది. తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య సృష్టించి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. చాలా పెద్ద కుట్ర ఇది. అంటే ఎవరో అనామకుడు మాట్లాడితే మనం పట్టించుకోవాల్సిన అవసరం. సాక్షాత్తు మినిస్టర్ మాట్లాడి ఈరోజు ఎమ్మెల్యేలు కూడా వరుస 1 by 1 వస్తా ఉన్నారు. సో దీన్ని ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈరోజు కోర్టుకు కూడా వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులోనే మా లీగల్ టీం ఉన్నారు. ఖచ్చితంగా మేము పర్మిషన్ తెచ్చుకుని రేపొద్దున ఆ యొక్క సభనైతే ఏంటి ఎలా చూడాలి ఇష్యూని? మీరు ఏదో రెమ్యూనరేషన్ ఇస్తే ఆయన ఇక్కడికి వచ్చి నటించడానికి వస్తున్నారు అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి.